నమస్తే. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. ప్రధానంగా తెలంగాణ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల ఎన్నికల సరళి ఒకసారి కొనసాగిన తర్వాత రిజల్ట్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు బీజేపీ పార్టీ కొంత ఆధిక్యంలో ఉంది. పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రకటించిన తర్వాత పట్టభద్రులపై అందరూ ఆసక్తి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెండు పార్టీలకు సంబంధించి ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్నికలకు సంబంధించి చాలా వరకు కొన్ని విధానాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది, కొన్ని సంస్కరణలు జరగాల్సిన అవసరం ఉందని కొంతమంది విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ప్రతిసారి ఓటు హక్కును అప్లై చేసుకోవడం అనేది కొంతవరకు ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే ఒకసారి గ్రాడ్యుయేషన్ చేశాక ఆ గ్రాడ్యుయేషన్లో ఏమైనా మార్పులు ఉంటాయంటే ఉండవు. కానీ ప్రతిసారి అప్లై చేసుకోవడం అనేది విధానంలో ఉన్నటువంటి ఏమైనా లొసుగులు ఉన్నాయా, లేకపోతే దేనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది కూడా ఒక సందేహం. అలాగే మరొక అంశం, వీటిలో కూడా సాధారణ ఎన్నికల్లాగానే మద్యాన్ని ప్రభావం ఏమైనా ఉండబోతుందా, ఉండే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా అంశాలకు సంబంధించి మనతో పాటు పూర్తి అవగాహన కలిగించేందుకు, విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకి అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో. వారికి ప్రత్యేకంగా నమస్కారం. రామ్మోహన్ గారు నమస్తే. ఎస్ రామ్మోహన్ రావు గారు, అంటే మనం సాధారణ ఎన్నికల్లాగే ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఈసారి బజ్ పెరిగింది. చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 11 రౌండ్లు పూర్తయ్యాయి. ఆ ప్రక్రియ కొనసాగుతుంది ఒకవైపు. అయితే ఇక్కడ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నటువంటి కొన్ని ప్రశ్నలు తలెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక ప్రశ్న మీకు ప్రధానంగా అడగాల్సినటువంటి ప్రశ్న, అంటే మొదటిసారి ఎన్నికలకు సంబంధించి విధానంలో మార్పు అనేది రావాల్సిన అవసరం ఉందా? ఎన్నికల విధానంలో సరైనదే అంటారా? ఇందులో ఏమైనా మార్పులు తీసుకొచ్చే అవకాశం ఏమైనా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందంటారా? చాలా సంతోషం రాజశేఖర్ గారు. మీకు అట్లాగే సంబంధించిన ప్రేక్షకులకు నమస్కారం. కొంచెం విధాన మండలి కూర్పు గురించి మనం మాట్లాడి అసలు దేశవ్యాప్తంగా రాజ్యసభ విధాన మండలి మాట్లాడి తీసుకుంటాం. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్స్ ఇంకా రాత్రి దాకా కొనసాగుతున్నాయి కనుక చాలా దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు సభలు, అంటే మనం బ్రిటిష్ వాళ్ళ మోడల్ ఎంచుకున్నాం కనుక మనకు బ్రిటిష్ వాళ్ళ మోడల్లో పార్లమెంట్ ఉంటుంది. అట్లాగే పార్లమెంట్ లో లోక్సభ, రాజ్యసభ ఎట్లా ఉంటాయో ఇక్కడ కూడా విధానసభ, విధాన మండలి రాష్ట్రాల్లో ఏర్పాటు చేసుకోవడానికి మీరు పనిని పెట్టుకున్నాం. వెస్ట్ మినిస్టర్ పద్ధతి అంటాం. ఎందుకంటే అధ్యక్షత రాపాలని కాదు కనుక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కాదు. అట్లాగే లోక్సభ నుంచి కానీ రాజ్యసభ నుంచి ఎన్నిక ఎవరైనా సరే ప్రధానమంత్రి కావచ్చు, దానిని కూడా చేయవచ్చు. కానీ ఈ రెండు సభలకు సభ్యుడు కావాలి. ఇక్కడ కూడా అంటే ముఖ్యమంత్రిగా విధాన మండలి నుంచి కావచ్చు, విధాన సభ నుంచి కావచ్చు. విధాన సభనేమో డైరెక్ట్ గా ప్రజలు అనుకుంటారు. విధాన మండలి ప్రజలు డైరెక్ట్ గా అనుకోకుండా అంటే కొన్ని వర్గాలకు మాత్రం ఇందులో కేటాయించారు. ఉదాహరణకు విధాన మండలి పూర్తి ఒకసారి చూసుకుంటే మనకు ఒకటి మన టీచర్ నియోజకవర్గాలు, ఉపాధ్యాయ నియోజకవర్గాలు, రెండోది మన స్థానిక ప్రభుత్వాలు నియోజకవర్గాలు, మూడో వాళ్ళు ఎవరు ఉంటారంటే మనకు గవర్నర్ కోటా కింద కొంత నామినేట్ ఉంటుంది. అట్లాగే ఎమ్మెల్యేల కోటా ఉంటుంది. ఇట్లా మనకు మొత్తం ఉపాధ్యాయులు, అట్లాగే పట్టభద్రులు, ఎమ్మెల్యేల కోట, గవర్నర్ కోట, దాంతోపాటు స్థానిక ప్రభుత్వాలు మొత్తం కలిసి 5 రకాల వాళ్ళు ఎన్నిక కాబట్టి అట్లాగే నిబంధనలు కూడా ఏమున్నాయంటే ఈ ఎన్నిక విధానం వేరు, అట్లాగే ఎన్నిక పద్ధతి వేరు. ఉదాహరణకు ఈ విధాన మండలి ఎన్నికల్లో ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు మామూలుగా ఎమ్మెల్యేని ఎన్నుకోవాలంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సర్పంచ్ నుంచి మొదలుకొని వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళందరి ఓటింగ్ విధానం డైరెక్ట్ ఓటింగ్ విధానం. ప్రజలు డైరెక్ట్ గా ఒక ఓటు వేస్తారు. ఎఫ్టీటీపీ అంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్ అండి. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఏముందంటే ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అంటారు. విధాన మండలికి కానీ రాజ్యసభకు కానీ మనం ఎన్నుకుంటాం. ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ఏమైంది, నెంబర్ 1, 2, 3, 4 ఎంతమంది పోటీ చేస్తే అన్ని నెంబర్ వేసుకుంటూ పోవచ్చు. కానీ దానిలో నిబంధనలు ఏంటంటే ఒకటో నెంబర్ వేయకుండా 2, 3 వేస్తే అక్కడ ఓటు చేయకుండా ఉంటుంది. దానిలో కూడా ఈ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ లో మనకు ఆర్డర్లు వేయకపోయినా, లేకపోతే టిక్కు పెట్టేసినా, లేకపోతే పెన్ను వాళ్ళు ఇచ్చిన పెన్ను వాడకపోయినా, ఇంటూ గుర్తు పెట్టినా, ఇంప్రెషన్ వేసినా చాలా నిబంధనలు ఉన్నాయి. ఇది కొంచెం చదువుకున్న వాళ్లకు అర్థమయ్యేది. ఎందుకంటే మాకు ఐఎంఏ ఎలక్షన్స్ ఇట్లాగా ఉంటాయి. అంటే ఈ అమెరికన్ పద్ధతి. వెస్ట్ మినిస్టర్ పద్ధతిలోనేమో మనం ఫస్ట్ పాస్ ద పోస్ట్ విధానం ఉంటే, ఇది అమెరికన్ పద్ధతిలో ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ఉంటుంది మనకు. కనుక ఆ రకంగా చూసుకుంటే మనకు ఈ ఎన్నిక విధానం ప్రత్యేకమైంది, ఇది కొనసాగాలంట. దీనివల్ల ఏమవుతుందంటే ఎస్పీటీపీ పద్ధతిలో ఒక్క ఓటు మెజార్టీ సరిపోతుంది. అంటే 100 ఓట్లు ఉంటే 30 వచ్చిన వాడు కూడా గెలుస్తాడు. ఎందుకంటే 4 పోటీ చేశారు అనుకోండి, 29, 28, 25 వస్తే 30 వచ్చిన గెలుస్తాడు. 70% వ్యతిరేకత ఉన్నా కూడా అభ్యర్థి గెలిచే దానిలో ఒక్క ఓటు మెజార్టీ చేస్తారు. సమీప ప్రత్యర్థి కానీ ఒక్క ఓటు కాదు. ఈ ఎన్నికల విధానం అట్లా కాదు. ఎన్నికల విధానం ఏమాత్రం మార్చాల్సిన అవసరం లేదు. ఇది ప్రెసిడెన్షియల్ ఓటింగ్ విధానంలో విధాన మండలి సభ్యులు ఎన్నికవుతారు కనుక ఇది 50% దాటాలి. థ్రెషోల్డ్ 50%. అంటే మొత్తం ఓట్లలో చెల్లనోట్లు మినహాయించి పోలైన ఓట్లలో చెల్లనోట్లు పోతే మిగతా చెల్లిన ఓట్లలో 50% దాటాలి. 50% పైన ఉండాలి ఓట్లు. 51% కావాలి. 100 ఓట్లకి 51 ఉండాలి. కనుక అట్లా చూసుకుంటే విధానం కరెక్ట్. కానీ ఏదైతే ఎన్నిక జరుగుతున్న
తీరు అంటే కూర్పు కానీ ఇది విధాన మండలి కూర్పు కానీ అట్లా విధాన మండలి కూర్పుతో పాటు ఎన్నికలు జరిగిన తర్వాత వాళ్ళ ఎన్నిక విధానం కానీ సరిగ్గా లేదని నేను అంటున్నాను. రైట్. ఇంకోటి అంటే ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా అంటే సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు సరిగ్గా వినియోగించుకోలేకపోయారంటే సరే వారికి ఉన్నటువంటి నిరక్షరాస్యతో లేకపోతే అవగాహన లేకపోవడం 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు వస్తాయి కాబట్టి కొంచెం తడబాటుతనముగా మనం భావించవచ్చు. కానీ ఇక్కడ విద్యావంతులు ఉన్నతవంతులు డిగ్రీ పట్టా పొందినటువంటి ఓట్లు వేసినటువంటి సందర్భాల్లో కూడా 21,000 పైచీలకు ప్రాథమికంగా నిర్ధారించారు. ఓట్లు చెల్లని ఓట్లు నమోదవటం దాదాపుగా 8% అంటున్నారు. సో అంటే ఈ స్థాయిలో అంటే చదువుకున్న వారికి ఆ విజ్ఞానం ఎక్కడికి వెళుతుందో అది అవగాహన లోపం అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? మంచి ప్రశ్న రాజశేఖర్ గారు. మీరు అంటూ చదువుకోకముందు కాకరకాయ అనేవాడు చదువుకున్నాక చీకరకాయ అన్నట్టు. అట్లానే చదువు ఎక్కువైతే మేము అన్నట్టు సామెత అవుతుంది కదా, దానిలాగా అన్నట్టు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళనే వీళ్ళకి ఓటింగ్ సిస్టమ్ లో గతంలో అంటే ఒక్క ఓటు మెజార్టీ కాకుండా ఈ పద్ధతి కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ పద్ధతి అంతటా దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. దీన్ని చదువుకున్న వాళ్ళు వేయగలుగుతారని పెట్టారు. దాన్ని కూడా నిబంధనలు పేర్కొంటూ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక 9 స్థాయిలతోని అందరికీ పంపించారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రతి పత్రికలో ప్రకటన చేశారు. దాన్ని చూడలేదా, లేకపోతే అభ్యర్థులు కూడా ప్రచారం చేస్తున్నారు కదా నేను చెప్పిన నిబంధనలు ఉన్నాయని చెప్పి. కనుక అర్థమైంది ఏంటంటే చదువుకున్న కవులకి ఓటు వేయడం రావడం లేదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు ఈవీఎంలు వచ్చిన తర్వాత మొదట్లో నిరక్షరాస్యులకు ఓటింగ్ అవగాహన కల్పిద్దామనుకుంటే చాలా మంది నిరక్షరాస్యులు ఓటింగ్ మిషన్ దగ్గర పోయి ఈజీగా వేయగలిగారు. కానీ చదువుకున్న వాళ్ళకే సందేహాలు అనుమానం ఎక్కువ వచ్చినాయి. మేము అప్పుడు మొదట్లో మేము దీని మీద ఓటింగ్ అవగాహన మీద ఈవీఎంలో వచ్చిన కొత్తలో కలెక్టర్లు మేమందరూ కలిసి మన అవగాహన సాగుతుంది కాబట్టి చదువుకున్న వాళ్ళు మంచిగా వేసిండ్రు, చదువుకున్న వాళ్ళేమో చాలా అనుమానాలు. సైకిల్ చేయికి పోతుందట, సైకిల్ పోతుందట, అనుమానాలు ఎక్కువ. అంటే చదువుకున్న వాళ్ళలో అనుమానాలు ఎక్కువ కనుక ప్రతిదీ కూడా పరిశీలన చూస్తారు. పరిశీలన ఎక్కువైతే ఏమైందంటే ఇచ్చారు. ఇవాళ 21,000 ఓట్ల పైచీలకు ఓట్లు ఇవాళ 2,40,000 ఓట్లలో 21,000 పైచీలకు ఓట్లు చెల్లలేదంటే విద్యావంతులే కదా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్. అట్లా ఉపాధ్యాయులు కూడా విచిత్రం ఏంటంటే ఉపాధ్యాయులు కూడా చాలా ఎన్నికల డ్యూటీలో పాల్గొంటారు. వాళ్ళకి అనేక శిక్షణలు పొందుతారు. ఈ సిస్టమ్ గురించి బాగా తెలుసు. ఉపాధ్యాయ ఎన్నికల్లో కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు చూసినా కూడా ఇవాళ చాలా ఉపాధ్యాయులు చదువుతారు 100,000 ఓట్లు చెల్లకుండా పోయింది. దీనికి కారణం అంటే స్పష్టంగా చెప్తున్నాను, వీళ్ళు అవగాహన లేకనా అంటే అవగాహన పెంచుకోక జరుగుతున్నది. కనీసం గ్రాడ్యుయేట్స్ అన్నా కూడా ఉద్యోగాలు చేయకపోవచ్చు, కొందరు నిరుద్యోగులు ఉండవచ్చు. వాళ్ళకి అవగాహన లేకపోతే ఒప్పుకుంటాం, కానీ ఉపాధ్యాయులకు కూడా అవగాహన లేకపోతే సరైనది కాదంటున్నా. ఇప్పటికైనా సరే మనము అలాగే ఇంకొక అంశం అంటే రామ్మోహన్ రావు గారు అంటే కొంతమంది అభ్యర్థులు నచ్చక వారిపై ఆ ఫోటోల పైన పేపర్తో క్రాస్ చేయటం ఇట్లాంటి సందర్భాలు కూడా చేశారు. అంటే విద్యావంతులు ప్రవర్తించాల్సినటువంటి తీరనా లేకపోతే వారికి ఉన్న వ్యతిరేకతో లేకపోతే ఏ అభ్యర్థి నచ్చలేదని చెప్పడంతోనో సో ఇలాంటి పనులు చేయడం కూడా కొంతవరకు ఈసారి నమోదైనటువంటి పరిస్థితి. అంటే గతంలో కూడా ఉన్నాయి, ఈసారి కొంచెం కొన్ని సందర్భాల్లో అలాంటి ఫోటోల పైన క్రాస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు అదే అన్నప్పుడు అంటే ఒక రకంగా పాశవిక ఆనందం పొందుతున్నారు. మన మామూలు ఎన్నికల్లో నోటా ఉంది కదా, నోటా టిక్ చేస్తున్నారు కదా, అట్లా చేయొచ్చు, దాని ఏం లేదు. కానీ అట్లా కాదు. ఇప్పుడు చాలా వరకు అవగాహన లేకనే చేసిన వేడి ముద్ర వేయడం కానీ, టిక్కులు కొట్టడం కానీ, ఇంటి గుర్తు పెట్టడం కానీ, ఇదైతే ఒకవేళ అసలు ఒకసారి రామ్మోహన్ గారు అంటే ఓటు ప్రాధాన్యత క్రమంలో ఒకసారి వివరిస్తారా ఎలా? అంటే మనకు తెలిసినటువంటిది సో ఆ గడిలో ఖచ్చితంగా 1, 2, 3 ప్రాధాన్యత వేయాల్సిన అవసరం ఉంది. అది కూడా ఏ సంఖ్యలో వేయాలి, రోమాంకి వేసినా కూడా చెల్లుబాటు కాదు, ఇలాంటి అంశాలు కొన్ని ఉన్నాయి. సో దీనిపై కూడా ఒకసారి మీకు అవగాహన ఉంటుంది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అంటే ప్రాధాన్యత క్రమ ఓటింగ్ అంటే ఇప్పుడు ఓటింగ్ లో 4 విధాలు ఉంటాయి, 4 రకాల ఓటింగ్. ఒకటేమో చేతులు చెప్పండి చూసారు కదా, మన వార్డు మెంబర్ ఎలక్షన్స్ లో, ఉప సర్పంచ్ ఎలక్షన్లలో, ముఖ్యంగా మండల ఉపాధ్యక్షుల ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుల ఎన్నికల్లో ఇట్లా చేతులెత్తే పద్ధతి. అసెంబ్లీ పార్లమెంట్ కూడా చూస్తాం, అంటే మనం మూడు వాడి ఓటు అంటాం కదా, చేతులెత్తే పద్ధతితో అయిపోతుంది. రెండో ఎన్నిక విధానం ఎస్పీటీకి ఒక మనిషికి ఒక ఓటు ఉంటుంది, డైరెక్ట్ గా వేయచ్చు. మూడో ప్రివెన్షియల్ ఓటు. ఈ ప్రివెన్షియల్ ఓట్లు ఏముంటుందంటే 1, 2, 3, 4, 5 అంటే అభ్యర్థులను బట్టి ఎన్ని అంకెలు ఉంటే మన ఇష్టం. అంటే మన ప్రాధాన్యత క్రమంలో 1 నుంచి వరుసగా ఎంత మంది ఉంటే అంతమందికి నెంబర్లు వేయచ్చు, కానీ వరుస సంఖ్యలో ఉండాలి. 1 వేసి 3 వేసి 1 వేసి 5 వేయడానికి వీలు. కనుక ప్రెసిడెన్షియల్ క్రమంలో 1 వేసి ఉట్టుకోవచ్చు కూడా. రెండో దానికి వేయడానికి వీలు, 2 వేసి వేయడానికి వీలు. రెండోది టిక్కులు పెట్టడంలో వాళ్ళు ఇచ్చిన పెన్నునే వాడాలి, దాని వల్ల టిక్కు పెట్టాలి. కేవలం 1, 2, 3 టిక్కులు కూడా కాదు. అక్కడ 1 అండ్ ఎట్లా రాయాలి, 2 ఎట్లా రాయాలి, దాన్ని ప్రిస్క్రైబ్ చేశారు, దాని ప్రకారం రాసుకురావాలి. అంటే టిక్ కొట్టడం కానీ, ఇంటి గుర్తు పెట్టడం కానీ చేయడానికి వీలు. ఇది చాలా స్పష్టంగా నిబంధనలు ఉన్నాయి.
ఈ నిబంధనలు అతిక్రమించి చేస్తున్నారంటే ఒకటి కత్తితోని ఎవరైనా ఫోటో మీద ఇటు గుర్తు పెట్టారంటే వాళ్ళకి చాడీస్లు ఇంకోటి ఏం కాదు. లేకపోతే ఓటింగ్ పోకండి, ఎవరో అంటున్నారు ఓటింగ్ పోయి ఊరుకోండి. కానీ వేస్తాంగాన్ని చెడగొడతామనేది సరైనది కాదు. అవగాహన లేకనే చెడిపోయింది. 99% 1% మీరు అన్నట్టు ఎవరన్నా ఏది ఓటుకు మాకు ఇష్టం లేదని పెట్టడానికి నిరసన వ్యక్తం చేయడానికి చేయొచ్చు, కానీ కొంచెం నోట్స్ రాశారు. ఇప్పుడు చూస్తున్నాం మనం. అంటే ఇంకా చెల్లని ఓట్లను పూర్తిగా పరిశీలించాలి. ఎందుకంటే చెల్లని ఓట్లను లెక్క చేయడానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫస్ట్ చెల్లని పక్కన పెడుతున్నారు, మళ్ళీ ఒక్కొక్క చెల్లని ఓట్లను ప్రదర్శిస్తూ ఇది చెల్లలేదని చూపెడతారు. ఇప్పుడు కౌంటింగ్ లో వాళ్ళు అందరు ఏజెంట్లు ఒప్పుకున్నప్పుడు మాత్రమే చెల్లలేదంటారు. ఏదైనా ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నిన్న లెక్కింపులో కూడా 10 ఓట్లు చెల్లని ఓట్లు మళ్ళీ గుర్తించామన్నటువంటి సందర్భం కూడా అధికారులు ప్రకటించారు. అంటే పూర్తయ్యేసరికి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా ఉంటుంది. రెండోది రాజశేఖర్ గారు, ఈ డబ్బు మద్యం ప్రమేయం కూడా మామూలు సాధారణ ఎన్నికల కంటే ఇది ఎక్కువ ఉన్నదని నా ఉద్దేశం. చెప్పండి. ఎస్ అది ఆ అంశానికి వస్తున్నాను నేను కూడా. అంటే దానికంటే ముందు ఇంకొక అంశం మాట్లాడదాం. అంటే కొంతమందికి ఓటు హక్కు లేకపోవడం, ఇటువైపు టీచర్స్కి సంబంధించి చూసుకుంటే ఎస్జీటీ లాంటి పోస్టులు ఉన్న వారికి లేకపోవడం కానీ, లేకపోతే సర్పంచులకు లేకపోవడం కానీ, అంటే ఈ వ్యవస్థ కూడా ఉంది. ఎందుకంటే గెలుపొందే వారికి వీరికి అనుబంధంగా ఒకే రంగంలో ఉంటారు, ఒకే శాఖలో ఉంటారు, కానీ అక్కడ ఓటు హక్కు లేకపోవడం అనేది కొంతవరకు ఆశ్చర్యం ఉంది. సో ఇది సబబే అంటారా? దీనికి సంబంధించినటువంటి మార్పులు ఏమైనా రావాల్సిన అవసరం ఉందంటారా? తప్పనిసరి మార్పులు. ఎందుకంటే విధాన మండలి ఏర్పాటే ఒక పవిత్రమైన ఆశయంతో, ఒక మంచి ఆలోచనతో చేసింది. అటు రాజ్యసభ రాష్ట్రాల సమాచారం. ఇక్కడ విధాన మండలి ఏమో అనేక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు అంటుంటాం మనం జనరల్ గా. ఎందుకన్నా ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఉపాధ్యాయులను ప్రత్యేక వర్గంగా పరిగణించాం కనుక వాళ్ళకు సీట్లు ఇచ్చారు కదా. అట్లానే స్థానిక ప్రభుత్వాలకు వాళ్ళకి సీట్లు ఇచ్చారు కదా. కానీ ఏమైందంటే అందరి టీచర్లకు లేవు. ఉదాహరణకు హెచ్ఎస్జీ టీచర్లు కానీ టీటీసీ వాళ్ళకి ఓటు హక్కు లేదు. ఎవరైనా స్కూల్ అసిస్టెంట్స్ అంటే గవర్నమెంట్ టీచర్స్ మాత్రమే ఉన్నది. గవర్నమెంట్ టీచర్స్ లేకుంటే బిఎడ్ చదివిన వాళ్ళకే ఉంది. ఇది లోపమే కదా. నా ఉద్దేశం ఏంటంటే అందరికీ ఇస్తే ఒక సమాన న్యాయం అన్నది ఉండేది. ఎయిడెడ్ స్కూల్ టీచర్స్ ఇస్తున్నారు, అందులో కూడా స్కూల్ అసిస్టెంట్స్ ఇస్తున్నారు. ఇవన్నీ చూస్తే అర్థమైంది ఏంటంటే అందరూ టీచర్లకు ఓటు హక్కు కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళ డిమాండ్ ఏంటంటే మాకు డబ్బులు వస్తలేవు కదా, మేము వాళ్ళకి ఎందుకున్నారు మాకు ఎందుకు లేదని కొట్లాడుతున్నారు తప్ప ప్రజాస్వామ్యంలో సూత్రం కరెక్ట్, మేము అందరూ టీచర్లకు ఓటు హక్కు ఉన్నారని ఎవరు కొట్లాడుతున్నారు. అదొకటి. రెండోది మీరన్న స్థానిక ప్రభుత్వాల కోటాలు కూడా చాలా మంది వార్డు మెంబర్లకు సర్పంచులకు లేదు. గతంలో ఉండే ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ ఎప్పుడైతే 73, 74 రాజ్యాంగ సవరణ వచ్చిందో అప్పటి నుంచి ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు మాత్రమే ఓటు హక్కు ఉంది. వందలలో ఉంటాం. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో అయితే 570, 600 జెడ్పీటీసీలు ఉంటారు. మరొక 3000 చిల్లర ఎంపీటీసీలు ఉంటారు. ఇలా 4-5 వేల మందికి ఇంకా స్థానిక ప్రభుత్వాలు ఎన్ని మన కోటాలో చాలా సీట్లు ఉన్నాయి. కనుక అదొక లోపం. అంటే టీచర్లు అందరికీ ఓటు హక్కు ఉండాలి. అయితే స్థానిక ప్రభుత్వాల కింది స్థాయి నుంచి అంటే ఎవరైతే ముందు పంచాయతీ మెంబర్ సర్పంచులు వాళ్ళకు ఉండాలి. కౌన్సిలర్లకు కార్పొరేటర్లకు ఉన్నది ఆల్రెడీ ఓటు హక్కు. కానీ కింది స్థాయి నుంచి రావాలని సర్పంచులు వార్డు మెంబర్లు చెప్తున్నారు. అంటే మిగతా ఎమ్మెల్యే కోట ఉన్నది. 4 గవర్నర్ కోట ఉంది. గ్రాడ్యుయేట్స్ కూడా ఆనాడు ఒక ఉన్నతాధికారులను పెట్టారు. కానీ అసలు ఇట్లా ఏది ఒక డాక్టర్లకు ఎందుకు పెట్టలేదు, అట్లాగే అడ్వకేట్ ఎందుకు పెట్టలేదు అని సమస్య వస్తుంది. ఇప్పుడు అడ్వకేట్ అయితే ఒక్క సిటీ సివిల్ కోర్టులోనే 8,000 మంది పైగా అడ్వకేట్ నమోదైనా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో. దేశమంతా రాష్ట్రం చూసుకుంటే లక్షలాది మంది అడ్వకేట్లు ఉంటారు. మరి వాళ్ళకి ఎందుకు పెట్టలేదు? కనుక ఇప్పుడు చేయాల్సిన పని అసలు ఇంకోటి ఏంటంటే ప్రతిసారి కూడా మీరు అన్నది ఒక మంచి మాట, ప్రతిసారి కూడా ఓటర్లు నమోదు చేసుకోవడానికి కూడా చాలా సంక్లిష్టంగా ఉన్నాయి. దాని గురించి కూడా మాట్లాడుతున్నాం. ఎస్ దాని గురించి వస్తున్నాను. అంటే ప్రతిసారి ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. సో ఎక్కడ ఏ పార్లమెంట్లో లేకపోతే ఏ నియోజకవర్గంలో ఓటు వేయాలనుకుంటున్నారో అక్కడ మరొకసారి అంటే డిగ్రీ ఆల్రెడీ ఉంటుంది, అదే డిగ్రీ అందులో మార్పు చేర్పులే ఉండవు. కానీ ప్రతిసారి అప్లై చేసుకోవడం అనేది ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే సో ఇది ఒక ప్రక్రియ అవుతుంది. అంటే ఈ ప్రక్రియకి ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిన అవసరం ఉందంటారు, లేకపోతే సరైందని అంటారు? ఈ ప్రక్రియ సరైనది కాదు, ఇది ఆలోచించాలి. ఎందుకంటే మామూలుగా మీరు చూడండి, మామూలు గ్రామాల్లో కానీ పట్టణాలు కానీ ఒకసారి ఓటర్ నమోదు అయితే వాళ్ళు ఊరు మారినా డిలీట్ చేసుకోవచ్చు. అంటే ఫామ్ నెంబర్ 8 పెట్టుకోండి. ఊరు మారకపోతే చనిపోయినా అనుకోండి, చనిపోయినా కూడా ఓటు హక్కు పోతుంది. ఏంటి వాళ్ళు డిలీట్ చేసేస్తారు. కానీ అట్లా కాదు. ప్రతిసారి కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అయితే ఒకసారి మీరు గ్రాడ్యుయేట్ గా చదువుకొని BA డిగ్రీ పొందాను అనుకుందండి, మళ్ళీ డిగ్రీ వెనక్కి పోదు కదా. ఏదైనా అక్రమాలు చేస్తే తప్ప ఎవరికో 100కో 1 ఒకటి పోతుంది. కానీ డిగ్రీ అయితే పేరు కాదు కదా. కనుక డిగ్రీ ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళు నమోదు చేసిన తర్వాత వాళ్ళు చనిపోతే తీసేయాలి, లేకపోతే ఆ నియోజకవర్గ పరిధిలో లేకుంటే ఎక్కడికైనా పోయినప్పుడు తీసేయాలి. కానీ ప్రతిరోజు పరగడిపోయినట్టు ఈ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ప్రతిసారి కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి, డిగ్రీ సర్టిఫికేట్ పెట్టాలి, ఆధార్ కార్డు పెట్టాలి. అది పెద్ద ప్రాసెస్. అందుకని మీరు చూడండి, ఉపాధ్యాయ నియోజకవర్గంలో 20, 25, 30 వేల కంటే ఎక్కువ లేరు ఒక నియోజకవర్గంలో. మరి 4 జిల్లాలు
ఉదాహరణ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, కరీంనగర్, మన మెదక్ అనుకోండి. 4 జిల్లాలు 25,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. లేదు కదా, ఎక్కువ మంది ఉంటారు. కానీ వాళ్ళందరూ నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకుంటే పోతుంది. అదే అట్లాగే లక్షలాది మంది నిరుద్యోగులు ఉంటారు, డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా నమోదు చేసుకోలేదు అంటే కదా. అంటే ప్రతిసారి ఎన్నికలకు ముందు నమోదు చేసుకునే ప్రక్రియను తీసేయాలి. అది ఉండొద్దు. చనిపోయినప్పుడు మాత్రం, నియోజకవర్గం మారినప్పుడు మాత్రమే తీసేస్తే కరెక్ట్. కానీ ప్రతిసారి అప్లై చేసుకొని ప్రతిసారి మీరు ఎన్రోల్ చేసుకోండి అనేది సరైనది కాదు. ఓటర్ లిస్ట్ ఫిక్స్ అయి ఉండాలి ఒకసారి. అది అన్ని 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 ఎన్నికలకు పనికొచ్చేటట్టున్నారు, విధాన మండలి ఎన్నికలకు పనికొచ్చేటట్టున్నారు. ఇది రూపమైనటువంటి దాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. రైట్. ఇంకోటి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టే గత ఎన్నికల్లో చూసుకుంటే సరే సామాన్యులు లేకపోతే రాజకీయ నాయకుల ప్రసంగాల్లో కూడా డబ్బు పంచుతారు, తీసుకోండి, ఓటు మాత్రం మాకేయండి అని బహిరంగానే చెప్తున్నారు. సామాన్యులు కూడా మాకు ఎందుకు ఇవ్వలేదు అన్నటువంటి ప్రశ్నలు మీడియా ముఖంగానే అడుగుతున్నారు. అది మనం చూసినటువంటి సందర్భాలే. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆ ప్రభావం ఉందన్నటువంటి మాటలు వింటున్నాం. నిజంగానే ఆ ప్రభావం ఉందంటారా? అంటే ఉంటే కనుక ఏ విధంగా చూడొచ్చు అంటారు? చాలా పెద్ద ఎత్తున ఉంది రాజశేఖర్ గారు. నిజంగా ఈ చర్చించాల్సిన అంశం ఓ రకంగా సిగ్గుపడాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను చెప్తున్నాను, తీసుకున్న సిగ్గుపడాలి, చర్చించాల్సిన గర్వంగా మనం చెప్పాలి తప్పు ఇది జరుగుతుందని. మామూలు సాధారణ ఎన్నికల్లో ఓటర్కు 1000, 2000, ఉప ఎన్నికలప్పుడు వేరే సార్లు. కానీ మామూలుగా అయితే 1000, 500, 1000, 2000 ఇస్తున్నారు. వాళ్ళని తప్పడుతున్నారు. నిరక్షరాస్తులు వాడు ఓట్లు అమ్ముకుంటున్నారని చెప్తున్నారు. కానీ గ్రాడ్యుయేట్స్, చదువుకున్న వాళ్ళు, ఉపాధ్యాయులు, గురువులు, పిల్లలకు బోధన చేసేవాళ్ళు, వీళ్ళు కూడా అంతకంటే ఎక్కువ ఆశిస్తున్నారు. ఉదాహరణ చెప్తాను నేను. నా దగ్గర 10 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. నేను ఓ స్కూల్ నడుపుతున్నాను, లేకపోతే ఓ కాలేజీ నడుపుతున్నాను. వీళ్ళందరినీ ఓట్లు వేస్తాను గంపకుత్తగా. నాకు ఎంత ఇస్తానని అడుక్కునే సందర్భాలు ఉంటాయి. సెల్ ఫోన్లు, మోటార్ బైక్స్, రకరకాలు. వాళ్ళ సెల్ ఫోన్ అంటే ₹1,00,000 పెట్టి సెల్ ఫోన్ రాదు, యాపిల్ ఫోన్ అంటే. అట్లాంటివి కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మద్యము, డబ్బు విచ్చలవిడిగా సాగింది. అంటే తక్కువ మంది ఓటర్లు ఉన్నప్పుడు రాజశేఖర్ గారు ఎక్కువ డబ్బులు ఆశిస్తాం. తక్కువ మంది ఓటర్లు ఉన్నప్పుడు ఎక్కువ అభ్యర్థులు కూడా వాళ్ళను మన వాళ్ళని కన్విన్స్ చేసుకోవడానికి డబ్బులు, మద్యం పంచే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. నిస్సిగ్గుగా చెప్పాల్సిందే, వాళ్ళు సిగ్గుపడాల్సింది వాళ్ళు తీసుకున్న వాళ్ళు. ఇద్దరు టీచర్ భార్యాభర్తలు ఉంది. టీచర్ల పట్ల గౌరవం ఉన్నది. భార్యాభర్తలు టీచర్లుగా ఉంటే భర్తనేమో దావతలకు అటెండ్ అయ్యి రకరకాల వాళ్ళు ఇచ్చిన ప్రలోభాలను పొంది చివరికి నగదు కూడా 5,000, 3,000, 5,000, 10,000 పంచిన సందర్భాలు ఉంటే ఫోన్లు చేసి అభ్యర్థులు అడుగుతున్నారట. ఈ ఎన్నికల ప్రచారం నేను తిరుగుతుంటే ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి నిజామాబాద్ ఆయన ఒక ఏం ఏమనంటే, సార్ దేశం చెడిపోయింది, పేదలు చెడిపోయింది అనుకుంటున్నాం, కానీ ఈ చదువుకున్న వాళ్ళు ఎక్కువ చెడిపోయింది సార్, డిమాండ్ చేస్తున్నారు మాకు అని చెప్పుకుంటే ఏమన్నారంటే, మా భార్య తాగదు కదా, మా భార్య తాగనేందుకు నేను తాగినా కదా, నాకేమో కొంత ఖర్చు పెట్టింది కదా, ఆ ఖర్చు మా భార్యకి 10,000, నాకు 10,000 ఇస్తారా, ఇంకో ₹10,000 ఎక్కువ అండి అని అడిగిన టీచర్లు ఉన్నారని ఒక ఆరోపణ. నిజం, అందరూ అడగకపోవచ్చు కానీ కొందరు చేశారు కదా. అందుకని ఇక్కడ మద్యము, డబ్బు ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉంది. డిమాండ్ చేసి తీసుకున్నారు. అభ్యర్థులు, మామూలు అభ్యర్థులు, సామాన్య అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయని పరిస్థితి. ఎవరు చేస్తున్నారు పోటీ అంటే, అయితే కార్పొరేట్ కాలేజీలో ఉండాలి, లేకపోతే కార్పొరేట్ కంపెనీలు ఉండాలి. అటువంటి వాళ్ళే అక్కడికే వస్తున్నాను రామ్మోహన్ రావు గారు. ఒకటి అంటే ఇక్కడ పోటీ చేసినప్పుడు కూడా పార్టీ గుర్తులు లేకపోతే పార్టీల అభ్యర్థులు ప్రకటించడము, లేకపోతే కార్పొరేట్ సంస్థలకి మేము అండగా ఉంటున్నామని పార్టీలు సపోర్ట్ చేసిన తర్వాత వారికి ఓట్లు వేయమని చెప్పడము, ప్రచారాలు చేయటం. సో ఇది ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా వారి ప్రమేయం ఉండాల్సిన అవసరం ఉందంటారా, లేకపోతే వాటికి అతీతంగా ఎన్నికలు జరగాల్సిన విధానం రావాల్సిన అవసరం ఉందంటారా? పార్టీలకు ఖచ్చితంగా జరగాలి. గతంలో మీరు చూడండి, గవర్నర్ కోట రాజకీయం అయిపోయింది. చూసాం కదా, గవర్నర్ కోటాలు ఎవరిని నియమిస్తున్నాం చూస్తున్నాం మనం, రాజకీయ ప్రమేయం. అట్లాగే ఎన్నికలలో కూడా మీరు ఏ టీచర్ అయితే పోటీ చేయడానికి వీలు ఉంటుందో వాళ్ళు ప్రచారం చేయడానికి వీలు లేదట. చాలా గమ్మత్తున్నది. ఇప్పుడు ఓటర్లు వాళ్ళు ప్రచారం చేయడానికి వీలు లేదు అన్నట్టు. ఎవరు చేయాలి మరి? బయట వాళ్ళకి ప్రమేయం ఇచ్చినట్టే కదా. ఓటర్లుగా వాళ్ళు ప్రచారం చేయడానికి గవర్నమెంట్ టీచర్లు ఎవరు ప్రచారానికి పోవద్దు అనే నిబంధన పెట్టినప్పుడు ఇది అంతే ఉన్నది. అట్లానే ఇక్కడ రెండోది ఏంటంటే, మీరు అన్నది ఇప్పుడు ఈ అత్యున్నతమైన ఆశయంతో వివిధ వర్గాల వాళ్ళు రావాలని పెట్టిన దానిలో ఈ పెట్టిందే తప్పంటాం, ఊరిపై తప్పంటున్నాను. పెట్టింది బాగానే ఉంది, కొనసాగుతుంది అనుకుందాం. కొనసాగే క్రమంలో ఏజ్ లిమిట్ కూడా ఒక పరిణతి పొందిన వాళ్ళు రావాలి, 30 ఏళ్ళు దాటిన వాళ్ళే ఉండాలని చెప్పి రాజ్యసభ 35 ఏళ్ళు, 30 దాటిన వాళ్ళే పెట్టారు, నిబంధన పెట్టారు కదా. దాంట్లో కూడా చాలా వరకు ఏం జరుగుతుంది, ఇప్పుడు మీరు అన్నదే పార్టీల ప్రమేయం లేకుండా జరిగితే మంచిది. ఎందుకంటే విధాన మండలి పెద్దల సభ అంటాం. ఓ రకంగా చెప్పాలంటే మనకు నిపుణులు ఉంటారు అనుకుంటాం. కాళోజీ నారాయణరావు గారు, సి నారాయణ రెడ్డి గారు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ఇట్లాంటి వాళ్ళు 100 పేర్లు చెప్తాను. ఇటువంటి వాళ్ళందరినీ నియామకం చేసిన గతంలో గవర్నర్ కోటాలో కానీ లేకుంటే ప్రభుత్వ కోటలో. ఇప్పుడు ఏమైతే చూస్తున్నారు కదా, అంతా ఈ ఇష్టమైన రాజకీయ పార్టీలే వాళ్ళు నామినేట్ చేయబడుతున్నారు. గవర్నర్ కోటాలో కూడా రాజకీయ పార్టీలు నామినేట్ చేయబడుతున్నారు. గవర్నర్ ఇష్టం ఉంటే ఎవరైనా చేస్తారు కాదు, ప్రభుత్వం ఒత్తిడి చేసి మరి గవర్నర్ సంతకాలు పెట్టించుకుంటుంది. కనుక ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది ఏంటంటే, విధాన మండలి ఇట్సెల్ఫ్ తప్పు అని ఆనాడు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అన్నారు. ఇది అజాగర స్థలం, పనికిరాంది, ఆరో వేలు లాంటిది అని తీసేసింది. ఆ చరిత్ర కూడా ఒకసారి చెప్పుకుంటే మనకు
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విధాన మండలి లేదు. ఎన్టీ రామారావు గారు మొదలు రాగానే కొంత రాజకీయ కారణం కూడా ఉంది. ఎన్టీ రామారావు తీసేస్తున్నారు 201 సీట్లు అసెంబ్లీలో వచ్చినాయి. అక్కడనేమో ఆ కాంగ్రెస్ పెత్తనం ఉంది. ప్రతి బిల్లు ఆ విధాన మండలి ఓటు వెనక్కి వస్తుంది. కనుక ఏం చేశారు, ఒకేసారి పోతుందని చెప్పి మన మన విధాన మండలి రద్దు చేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక విధాన మండలి మళ్ళీ పెట్టారు. ఇప్పుడు నడుస్తున్నది. కనుక ఈ మొత్తంలో ఓటర్ లిస్ట్ లో పేరు రావడం కానీ, ఓటర్ నమోదు కావడం కానీ తప్పున్నది. అట్లాగే మీరన్న రాజకీయ పార్టీ ప్రమేయం కూడా ఉండొద్దు. ఉపాధ్యాయులు అంటే ఉపాధ్యాయుల వర్గం నుంచి నిలబడితే బాగుంటది. అట్లానే ఫైనల్ గా అంటే రైట్ రామ్మోహన్ రావు గారు, ఫైనల్గా అంటే విధాన మండలికి సంబంధించి కూర్పు విషయంలో ఎలాంటి సంస్కరణలు జరగాల్సిన అవసరం ఉంది అంటే ఒకసారి ఫైనల్గా దీనికి సంబంధించి చెప్తే కనుక ఎలాంటి విషయాలు చేయొచ్చు, తర్వాత మనం అభ్యర్థులు ఇప్పుడు ఉన్నటువంటి ఎంత ఓట్లతో ముందుకు వెళ్తున్నది మనం మాట్లాడదు. దానికంటే ముందు దీనికి సంబంధించి ఒకసారి కంక్లూడ్ చేయండి ఈ అంశానికి. కూర్పు విషయం మంచి ప్రశ్న రాజశేఖర్ గారు. విధాన మండలి కూర్పు ఒకనాడు 75 ఏళ్ల క్రితం జరుగుతుండ్రు. ఇది కరెక్ట్ కాదు. కనుక ఈ వర్గాలకు ఉపాధ్యాయులకు అవసరం లేదు, అట్లా ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, అట్లాగే పట్టభద్రులకు అవసరం లేదు, అట్లాగే ఎమ్మెల్యే కోట అంతకంటే అవసరం లేదు అంటున్నాడు. ఈ 3 తీసేస్తే అవినీతికి చాలా వరకు తక్కువ. ఏం చేయాలంటే దీన్ని పిక్చర్లు పెద్ద చేయాలి, పెద్ద కాన్వాయిస్ తీసుకోవాలి. ఏం చేయాలంటే స్థానిక ప్రభుత్వాల సభగా ఉండాలి. రాష్ట్రాల సమాహార రాజ్యసభ ఎట్లా ఉందో ప్రతి రాష్ట్రానికి ఓట్లు ఎట్లా ఉంటాయో ఇక్కడ కూడా స్థానిక ప్రభుత్వాల సభగా, అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు అంటాం కదా, ఈ 3 అంచెల్లో ఉన్న వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ అందరికీ ఓటు హక్కు ఇవ్వాలి. ఏది తరతమ భేదం లేకుండా. అప్పుడు కొంతవరకు స్థానిక ప్రభుత్వాల సమస్యలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఈ విధాన మండలిలో ప్రస్ఫుటం అవుతుంది. కనుక విధాన మండలిని మొత్తం కూర్పు మార్చాలి. టీచర్లకు, గ్రాడ్యుయేట్స్ కు, ఎమ్మెల్యే కోట అన్ని తీసేసి గవర్నర్ కోట ఉండాలి. ఇంకా అవసరమైతే గవర్నర్ కోట పెంచాలంటున్నాం. ఎందుకు పెంచాలంటే నిపుణులు కానీ సంఘ మన ఏమంటుందని సామాజిక సేవకులు కానీ రావడానికి అవసరం ఉన్న కోటాన్ని పెంచితే మంచిది అంటున్నారు. విధాన మండలిని గౌరవనీయ సభగా చూడండి. కొంచెం పెద్దవాళ్ళను ఎక్కువ మంది మన సమాజానికి పనికొచ్చే వాళ్ళని నింపే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. రైట్. ఫైనల్గా అంటే మనకి ఇటువైపు బీజేపీ పార్టీ నిలబెట్టినటువంటి అంజిరెడ్డి దూసుకుపోతున్నారు. అంటే దూసుకుపోవడం అనేది త్రిముఖ పోటీ కొనసాగుతుంది. కానీ ఇందులో అనూహ్యంగా బీఎస్పీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కూడా సో అక్కడ పోటీ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ పోటీ కనుక ఇప్పుడు మీరు చూసి ఉంటారు ఫిగర్స్ అన్ని కూడా. సో అంజిరెడ్డి దాదాపుగా 5,000 చిలుకు ఆయన ఓట్లతో ముందంజలు ఉన్నటువంటి పరిస్థితి ఓవరాల్గా చూసుకుంటే. సో ఇది ఇలాగే ముందుకెళ్ళే అవకాశం ఉందంటారా? ఫైనల్గా ఏమైనా మార్పులు చేర్పులు మన రౌండ్లు మారుతున్న కొద్ది ఉండే అవకాశం ఉందంటారు? ఎందుకంటే 11 రౌండ్ కూడా పూర్తయింది. సో 11 రౌండ్కి సంబంధించినటువంటి అవుతుంది ప్రక్రియ. సో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? 5,000 ఓట్లు అంటే కొంచెం తక్కువే అనుకుంటున్నాను. ఎందుకంటే మార్పులకి అంటే తర్వాత రౌండ్కి ఏమైనా మార్పులు రావడానికి అవకాశం ఉందంటారా? నేను రాత్రి నుంచి పరిశీలిస్తున్నాను. ఒక్కొక్క రౌండ్ కంటే కొన్ని రౌండ్ బాగా అంజిరెడ్డి గారికి బాగా డీప్ అయింది. ఒక 2-3 రౌండ్లు 7వ రౌండ్ తర్వాత వచ్చిన ఓట్లలో మరి కాంగ్రెస్ అభ్యర్థికి పెరిగిన సందర్భం కనపడుతుంది. కనుక సింగిల్ మెజారిటీ ఓట్లు అయితే చెప్పొచ్చు. కానీ అట్లా కాదు. కనుక ఒకవేళ ఎవరికి థ్రెషోల్డ్ అంటే 1,05,000 ఓట్లు రావాలి, 2,20,000 ఓట్లు చేతినాయి. అందులో 1,10,000 ఓట్లు ఎవరికైనా రావాలి. 1,10,000 ఓట్లు అయితే ఇప్పటికి దగ్గరగా ఎవరు లేరు. చూస్తున్నాం కానీ 60,000, 70,000 దాకా ఎవరు లేరు. కనుక అట్లా చూసుకుంటే ఈ ఏదైతే మొత్తం లెక్కింపు పూర్తయి థ్రెషోల్డ్ నిర్ణయించి అంటే తెల్ల నోట్లను కూడా మళ్ళీ ఒకసారి పరిశీలించినాక గెలుపు ఎంత మెజార్టీ, ఎంత గెలుపు ఉంటుంది, ఎన్ని ఓట్లతో గెలవచ్చు అని చెప్పి ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతో లెక్క వస్తుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే 1-2 పోటీ ఉంటుంది అనుకుంటున్నాను. హరికృష్ణ 3వ ఆయన పోటీ ఉన్నాడు బీఎస్పీ. ఆయనకు వచ్చిన ఓట్లు 38,000, 40,000 వచ్చినాయి ఇప్పటి వరకు. ఈ 40,000 ఓట్లలో ఫస్ట్ ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. కనుక ఎలిమినేషన్ లో ఈయన ఫస్ట్ ప్రియారిటీ ఓట్ పక్కన పెట్టి ఈయనకు వచ్చిన సెకండ్ ప్రియారిటీ ఓట్లు అన్ని కూడా అందులో కలుపుతారు అనుకుంటున్నాను. అప్పుడేమవుతుందంటే 3వ అభ్యర్థి మొదలు ఎలిమినేట్ కాబడతాడు. ఒకవేళ 2వ అభ్యర్థికి కూడా అవసరమైన ఎలిమినేషన్ పూర్తి కావాలని అనుకుంటే ఇంకా ఇంకో రోజు పట్టే అవకాశం ఉంటుంది. మిగతా ఎన్నికల కౌంటింగ్ దీనికి తేడా ఏంటంటే ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. కనుక ఇప్పుడు త్రిముఖ పోటీ నడుస్తున్నది కనుక చాలా టైట్ గా నడుస్తున్నట్టే. ఈ 5,000 ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు అనేది ఒక 3 రౌండ్ అయితే మొత్తం అట్టుకోవచ్చు కూడా. ఇంకోదానికి కాంగ్రెస్ అభ్యర్థికి మెజార్టీ రావచ్చు. కనుక వేచి చూడాలి. అంటే ఇప్పుడు 21 రౌండ్ కదా మొత్తం. కనుక మనకు మొత్తం అంత కావాల్సిన టైం పడుతుందని నేను అనుకుంటున్నాను. ప్రతి రౌండ్ కు 21 టేబుల్ ఉన్నాయి. ప్రతి రౌండ్ కు 1000 ఓట్లు లెక్క పెడుతున్నారు. అంటే ప్రతి టేబుల్ మీద 1000 ఓట్లు లెక్క పెడుతున్నారు. చూద్దాం ఏమైతుంది. రైట్. థ్యాంక్ యూ. 11 రౌండ్లు పూర్తి కావాలి మొత్తం. ఎస్ కొనసాగుతుంది. చూద్దాం. అంటే ఈ ప్రభావం కూడా ఉండబోతుంది. 2 పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి. దీనికి రాబోతున్న ఎన్నికల మీద కూడా ప్రభావం ఉండబోతుంది. రైట్. మీ విశ్లేషణ తెలియజేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు రామ్మోహన్ రావు గారు.
ఎస్ చూసారు కదంటే దాదాపుగా ఎన్నికల సరళి చూసుకుంటే కనుక జరిగినటువంటి తీరులో కొన్ని కూర్పుకు సంబంధించినటువంటి సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. విధాన మండలి కూర్పు విషయంలో కొన్ని సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందన్నట్టు మాత్రం చెప్తున్నారు రామ్మోహన్ రావు గారు. చూద్దాం ప్రభుత్వాలు ఆ దిశగా వెళ్ళబోతున్నాయి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు వచ్చిన సమయంలో వచ్చినటువంటి మార్పులు తర్వాత కొనసాగించారు. సో మారినటువంటి పరిస్థితి తర్వాత మారాయి. రాజశేఖర రెడ్డి గారు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. సో ఆ ప్రభుత్వాల దిశగా వెళ్ళబోతున్నాయి. ప్రమేయాలంటే ఇటువైపు చల్లని ఓట్లు కూడా కొంతవరకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ అంశాలన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓటు సాధారణమైన మనిషి వేసేటప్పుడు తప్పు జరిగితే ఓకే, కానీ విద్యావంతులై ఉండి వారికి జరిగినటువంటి ఎన్నికల్లో అభ్యర్థిని ఎన్నుకోవడంలో వారే అలసత్వమో లేకపోతే తప్పుదాలు చేయడం అనేది కొంతవరకు ఆశ్చర్యం కలిగిస్తుంది. చూద్దాం. సో ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు? అంజిరెడ్డి నరేందర్ రెడ్డికి సంబంధించిన ప్రధానంగా పోటీ కొనసాగుతుంది. ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో మోస్ట్లీ సాయంత్రం వరకు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు రామ్మోహన్ రావు గారు. ఇది స్పెషల్ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ తెలుగు.